నమస్కారం అండి. నేను నేపాల్ వెళ్ళాను. అంటే నేపాల్ వెళ్ళడం అంటే నాకు ఎందుకో ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నేపాల్ చూడాలి. అక్కడ ఒకటే ఆ లైఫ్ స్టైల్ చూడాలని ఒకటి చాలా కోరిక ఉండే. అది నాకు ఈ మధ్యన వెళ్ళాను కాబట్టి మీకు అంటే వాళ్ళ గుడుల కంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటది. ఎందుకంటే నేపాలీలు ఎక్కువ మటుకు మన సైడ్ వస్తారు. వాళ్ళు ఇక్కడనే కొన్ని రోజులు ఉండుంటారు, మళ్ళీ వెళ్తారు. అంటే వీళ్ళది ఎందుకో నాకు మొదటి నుంచి అక్కడికి పోవాలి, ఏదో చూడాలని ఒక తపన ఈ మధ్యన పోవడం జరిగింది కాబట్టి అక్కడ విషయాలు మీకు కొన్ని చెప్పాలి. ఈ గుడి పేరు స్వయంభూన టెంపుల్ అంటారంట. అంటే చాలా అంటే అక్కడ కట్టడాలు కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ ఇటుకనే వాడతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టోన్ వాడతారు. ఎక్కువ మట్టుకు ఇటుక రెడ్ కలరే ఉంటాయి. బిల్డింగ్ అన్నీ రెడ్ కలరే ఉంటాయి. అంటే ఎంత చక్కగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్వయంభూన టెంపుల్ మొత్తం టెంపుల్ అంటే మొత్తం వైట్ కలర్తో మొత్తం పైన ఉంటుంది. ఓ రెండు కండ్లలాగా ఇట్లా ఉంటాయి అన్నట్టు, బుద్ధుడు కండ్లు లాగా రెండు. అంటే ఈ మంకీ టెంపుల్ కూడా అంటారట. ఇది అంటే అక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన అంతటుంటున్నాయి అని. ఎంత బాగుందని టెంపుల్ అది. పైన ఎక్కిపోతే మొత్తం చుట్టూ మొత్తం అంతా ఇట్లా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా మనము పడతామా అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ ప్రజలకు అక్కడ వాతావరణం ఏందో కానీ వాళ్ళు ఇట్లా కూడా నిలబడి కూడా ఫోటోలు దిగుతున్నారు. అంటే వాళ్ళకి అలవాటు. మనము దిగుదామంటే అమ్మో అంచు అంటే వాళ్ళ ఇండ్లు కూడా అంచు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆ జీవనశైలి వాళ్ళకి అదే అలవాటు అవుతుందేమనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏ గుడికి పోయినా అక్కడ ఒక చరిత్ర ఉంటుంది. నాకు ఆ గుడి చరిత్ర కంటే వాళ్ళ జీవన విధానం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన. వాళ్ళ చెట్లను చూసినా, వాళ్ళ ఇండ్లను చూసినా. ఎందుకంటే నేను అనుకుంటే అదే చేస్తా. నాకేంటంటే ఇప్పుడు మనం అందరం మనుషులమే, అందరం సేమే ఉంటాం. కానీ మన ఎక్కడ ఎవరి జీవనశైలి డిఫరెంట్ ఉంటుంది. అదే నాకు వింతగా అనిపిస్తుంది. వీళ్ళ జీవనశైలి గురించే పోయినా. ఎందుకంటే మనం మా డ్రైవర్ అన్నాడు, ఎక్కడ ఏ హోటల్ దొరకపోవాలి, నార్మలా పాష్ అంటే నార్మల్ హోటల్ దొరకమని. ఎందుకంటే నాకు చూడాలి వాళ్ళ యొక్క జీవనం, వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళు ఏం తింటారు, ఎలా వేస్తారు అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టినా కాబట్టి నాకు అలా రకంతోనే నేను వెళ్ళిన. లెవెండర్. ఓహో, టీ. నో మిల్క్, నో షుగర్. ఓన్లీ లీవ్స్. హర్బల్. ఓకే. నార్మల్ హోటల్కి వెళ్ళినాము. వాళ్ళు చాలా మంచి ఆదరణ చేసిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తము వాళ్ళు టీ ఇచ్చిండ్రు. నాకు టీలాగా అనిపించలేదు, డిఫరెంట్గా అనిపించింది. మీరు కూడా చూడండి. ఆ కుటుంబంతో ఒక ఫోటో కూడా దిగినాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ ఇద్దరు బిడ్డలట, ఒక కొడుకట నాలాగానే. ఒక ఫోటో కూడా దిగిన. पंचमुखी लक्ष्मी महालक्ष्मी है ना, और पंचमुखी हनुमान दो, और मुक्तिनाथ तो है ही है। और वो उसका नाम है कमल नयनेश्वर बाबा। చెప్పినా కదా నార్మల్ హోటల్కి తెలుసుకోమని. ఎందుకంటే వాళ్ళు తినేది మేము తినాలని. ఇక్కడ కూడా చాలా బాగుంది ఫుడ్, చూడండి. ये आलू दीजिएगा, हाँ ये चना है, ऐसे भी खाना मिलता है, ये नात्रे पनी है ना, ये ऐसा भी खाना मिलेगा। ये अंडा है, अंडा लेना है कि नहीं? लेना है। वो अंडा दीजिएगा। ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాము. మా వారు ఎక్కడికి పోయినా వాటర్ ఎక్కువ తాగుతాడు, ఎగ్స్ ఎక్కువ తింటాడు. ఎందుకంటే అవి ఫ్రెష్ ఉంటాయట, అందులో ఏమి కల్తీ ఉండదట. కానీ మాత్రం నేను ఎక్కడ పోయినా
మంచిగానే తింటా, ఎందుకంటే రుచులు అంతే. ఎగ్గు తను ఒకటి తీసుకున్నాడు, అది పొట్టు నాకు కూడా ఒకటి తీసిస్తున్నాడు. ఆలుసే కాతే ఓ ఆలుసే కాతే. कोई चीज कोई से भी खा सकते हो आप, आलू से भी खा सकते हो, चाय से भी खा सकते हो, जैसे भी खाना है खा सकते हो। मैं तो ऐसे खाता हूँ। ఏ క్యా నామ్ హై? నామ్ నామ్ सील స్టీల్ सील रोटी स्टील रोटी। ओके ओके। अच्छा है वो, सब्जी अच्छा अच्छा है अच्छा। ఫుడ్ చాలా బాగుంది, ఎందుకంటే కొత్తగా, ఎందుకంటే మనం దోశల్లా కాకుండా ఇలా ఒక రౌండ్గా వేసేసేస్తారు. నేను కూడా ఇలా చూసిన. ఆ పాత్ర కూడా బాగుంది, వాళ్ళ ఫుడ్ కూడా బాగుంది, నాకు నచ్చింది, ఆమెను కూడా అప్రిషియేట్ చేసిన. ఈ తర్వాత అక్కడి నుంచి వెళ్ళినాము ఇంకా వేరే అన్నీ చాలా గుళ్ళు, అంటే ఎక్కడ చూసినా పురాతనమైన గుడులే, ఎక్కడ చూసినా బుద్ధుని విగ్రహాలు, ఎందుకంటే బుద్ధుడు జన్మించిన దేశం కాబట్టి బుద్ధం శరణం గచ్చామి అన్నట్టు. అంటే నాకు ఎందుకు ఆ నేపాల్ చూడాలని ఉంది కాబట్టి అలా అంతటా గమనించా, చూసా, హ్యాపీ అయినా. ఎందుకంటే ఒకసారి చూడవలసిందే. కొన్ని కొన్ని అయితే అసలు మనకు ఏం చేయాలంటే అసలు లేటు అన్ని బాధ్యతలు అయిపోయినాక చూద్దాం అనుకుంటాం, కానీ కాదు. మనం కాళ్ళు ఆరోగ్యము అన్నీ మంచిగా ఉన్నప్పుడే పోవాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా మెట్లే, ఎక్కడ పోయినా మెట్లు ఎక్కడము దిగడము, ఎక్కడ పోయినా దేవుడు పైనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పులు ఇప్పడము, సెల్ ఫోన్లు పెట్టడం అట్లేం లేదు. అంటే దేవుడు లోపడగా పోనిస్తలేరు, కానీ చుట్టూ తిరగడము, దూరంగా చూడడము ఇలా ఉంటుంది. I was in All India Radio. अच्छा अच्छा ऐसा I was in All India Radio. You know. There our boss was making some ఆల్ ఇండియా రేడియో। very. आप लोग क्या फोटो खींच बैठे थे मेरा नेपाली का जीवन विधान लाइफ स्टाइल के लिए आया। वेरी नाइस मंगामा पण हैदराबाद मंगामा हेर्नुहोस् हैदराबाद India. इंडिया इंडिया। आई लाइक यू। नेपाली वाले। ఇంకొకటి ఏంటంటే అసలు అక్కడ ఇండ్లు అసలు అంచు పొంటే ఉన్నాయి. మనము పైకి ఎక్కుతుంటే మాత్రం నేనైతే కళ్ళు మూసుకున్నా. అంటే కొన్ని కొన్ని దగ్గరికి అమ్మవారి గుడి వెళ్ళినాము, చాలా బాగుంది అమ్మవారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కువ మటుకు నేను రెడ్ కలర్ చూసిన, ఎక్కువ మటుకు రెడ్ కలరు ఎక్కువ లైక్ చేస్తారేమో. నేపాల్ ఎక్కడ చూసినా రెడ్ కలర్ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి కూడా రెడ్ కలర్ పెట్టిండ్రు. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా అక్కడ నేను చాలా గమనించింది ఏంటంటే హార్డ్ వర్కే చేస్తుండ్రు, లేడీస్ హార్డ్ వర్క్ చేస్తుండ్రు. ఎందుకంటే ఇట్లా అసలు మన దగ్గర మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, వాళ్ళు ఎంజాయ్ కాదు, అందరూ హార్డ్ వర్క్ చేస్తుండ్రు. అలా వాళ్ళ కష్టం చూస్తే అంటే కొంచెం బరువులు ఎత్తుకొని మనం బట్టిగా ఎక్కడమే చాలా కష్టము. మేము కార్లో పోతుంటే వాళ్ళు నడుచుకుంటూ పోతుండ్రు బరువులు పట్టుకొని. అంటే అది ఎంత ఎందుకంటే బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు అట్లా ఆ బాధ చూస్తలేరు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. అంటే ఏదైనా అలవాటు కావాలి. మనం సుఖానికి అలవాటు పడితే సుఖం ఉంటుంది. వాళ్ళు కష్టానికి అలవాటు పడ్డారు, వాళ్ళు కష్టజీవులు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేస్తుండ్రు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి నేనేం గమనించిన అంటే మన దగ్గర ఉన్నట్టు కూడా ఈ మ్యారేజ్ ముందు ఫోటోషూట్ అవుతుండు, అక్కడ కూడా ఫోటోషూట్స్ నడుస్తున్నాయి. ఒక అందమైన అమ్మాయి, ఆమె కూడా రెడ్ కలర్ వేసుకుంది. అందమైన అబ్బాయి, ఆయన కూడా బాగున్నాడు. ఇద్దరిది ఫోటోషూట్ అవుతుంది. ఆమె సిగ్గుపడుతుంది. ఇంకా మా వారు అంత పురాతన కట్టడాలను పరిశీలిస్తే నేను పోయిందే మానవుల వాళ్ళ లైఫ్ స్టైల్ చూడడానికి పోయినా కాబట్టి నేను ఎక్కువ మటుకు మనుషులనే గమనించిన వాళ్ళ ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అని. కానీ ఇవి మాత్రం మన సైడ్ లాగానే ఫోటోషూట్ నడుస్తుంది. చాలా చక్కగా ఉన్నారు, అందమైన జంట, కాబోయే జంట ఉన్నట్టుంది, చాలా చక్కగా ఉంది. ఇంకొక సైడ్ ఏమో అక్కడ ఒక షూటింగ్ అవుతుంది. ఆ షూటింగ్లో కొండ మీద ఒక అతను నిలబడ్డాడు.
నాకైతే హీరోలాగా అనిపించలేదు. మీరు కూడా చూడండి. ఆమె హీరోయిన్ లాగా ఇటు సైడ్ ఒక కొంగు ఒక ఆయన పట్టుకున్నాడు. మనకేమో నేను అంటే అది తీయలే కానీ అటు ఒక ఆయన పట్టుకున్నాడు. షూటింగ్ అవుతుంది అంటే నాకు అనిపించింది ఎక్కడ పోయినా ఈ షూటింగ్లు ఈ ఫోటో షూట్స్ ఇవి నడుస్తున్నాయి. కాకపోతే పైన నిలబడాడు కానీ ఆయన ఏం భయపడతలేడు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉన్నట్టుంది. మనం కొంచెం కొన ఉంటే మనం భయపడతాం. అంటే అట్లా ఆడ అసలు వాళ్ళకి అలవాటు అన్నట్టు కొన అంచులకు ఇల్లు కట్టుకుంటా అదే అలవాటైంది. అంతేనండి నేను అనుకున్నది. వాళ్ళ జీవన శైలి చూడాలనుకున్నా అది దగ్గరగా చూసా. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫోటోలు మనం తీయలేము, అన్ని వీడియోలు తీయలేము. నా మనసుకు ఎందుకో హ్యాపీ కొరకు కొన్ని దగ్గర వాళ్ళతో ప్రత్యక్ష గడిపా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అది బుద్ధుడి యొక్క ఇప్పుడు మనం దాన్ని ముట్టుకొని పోతున్నారు అందరు ఇలా చేస్తారంటే అది బుద్ధుంది మనము చరిత్ర చదివినట్ట ఫీలింగు అట్లా. అంటే కొన్ని దగ్గర కొన్నిటికి చాలా గౌరవిస్తారు. ఇవన్నీ కొన్ని దగ్గరికి మనం పోతే మళ్ళీ పోవాలనిపిస్తుంది. నేను మళ్ళీ పోవాలనుకున్నాను. ఇక్కడ కుటుంబాలు పోయిన కానీ మళ్ళీ రాననుకున్నాను. ఎందుకంటే ఆ ఎత్తు ప్రదేశము ఇది కూడా ఎత్తు పైన ఎక్కుతుంటే కొంచెం భయం అవుతుంది. కానీ చెప్తున్నా ఈ ఇంట్లోకి కూడా వెళ్ళిన ఈ లోపల ఎక్కడ చూసినా కూడా ఇండ్లు చిన్న చిన్న డోర్సు కళాత్మకంగా అంటే అవి చెక్కడం కూడా చాలా బాగా చెప్పిండ్రు. కాకపోతే కొంచెం అందరు కష్టజీవులు కుటుంబాలకు ఎక్కువ గౌరవిస్తారు, శ్రమకు ఎక్కువ విలువ ఇస్తారు, మనకు కూడా ఎక్కువ విలువ ఇస్తారు. వాళ్ళ బంధాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే కొందరు లేరినా ఉన్న వాళ్ళని దగ్గరగా చూసినా చాలా రెస్పెక్టెడ్ ఉంటారు. నాకు చాలా నచ్చింది నేపాల్ జీవన శైలి. కాకపోతే వాళ్ళు కష్టజీవులు ఇది ఒకటి మాత్రం బాగా అనుకుంటారు. పని చేసుకుంటారు, కష్టపడతారు. కొన్ని ఇళ్ళు డోర్లు కూడా లోపలికి వెళ్ళి చూసినా లేరు, ఎవరు లేరు. కొన్ని వదిలేసిండ్రా తెలియదు కదా, దాని చరిత్రను చదవాలి. చాలా బాగుంది వాళ్ళ కట్టడాలైనా ఏదైనా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.